ఎమ్మి ఎమ్మి బెండకాయ బజ్జీ చేసుకుంటున్నాం. ఇప్పుడు బెండకాయ తీసుకున్నాం, ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకోవాలని ఇలా తీసుకుంటాం కదా బెండకాయ. ఇలా తీసుకొని మధ్యలో కట్ చేస్తే ఇలా వస్తాయి. ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవాలని శనగపిండి వేసుకుంటాం. సాల్ట్, రైస్ ఫ్లోర్, కారం, వాము, కొంచెం గరం మసాలా, చాట్ మసాలా. ఇలా కలుపుకోవాలి. మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు బజ్జీలాగా వేసుకున్నాం. దీంట్లోకి ఇలా వేసుకోవాలని ఫ్రై చేసుకున్నాం. ఇలా అన్నీ వేసుకున్నాం కదా, బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకున్నాము. ఎమ్మి బెండకాయ బజ్జీ రెడీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. క్రిస్పీగా చూడండి. క్రిస్పీగా బజ్జీ రెడీ. మీరు టేస్ట్ చేయండి. సూపర్.